ఏంది బాబాయ్ అసలుకి రాజకీయం మొత్తం విజయవాడ చుట్టూరుతోనే తిరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది అంటారు? బెజవాడ మళ్ళీ గజవాడ గజవాడగా మారబోతుంది అనుకోవచ్చు అంటారా? అంటే మారదు కానీ గవర్నమెంట్ని బట్టి ఉంటుంది. ఆడ ఒక వైసీపీ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు గంజాయి డ్రగ్స్ అలవాటు కుర్రాళ్ళకి చదువుకునే టైంలో చదువుకోనీకుండా వాళ్ళ బజార్దారిని పట్టించి వాళ్ళని ఇట్లా రౌడీగా చేసి ఆయన ఆ పిల్లాడికి 26 సంవత్సరాలు నిండా మరి 23 కేసులు మానభంగాలు చేయని, లేకపోతే కోర్టులో శిక్ష పడి బయటికి రాని 23 కేసులు ఉన్నాయి. ఒక మానభంగం చేసి హత్య చేసి ఇట్లాంటి వైసీపీ గవర్నమెంట్లో చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళని ఇట్లా పోషించి వాళ్ళని ప్రతి జిల్లాలో ఉండాలి సన్నాసులు యాదవ్లో ఉంటే. ఏంటంటే అది విజయవాడ కొద్దిగా పెద్ద టౌన్ కాబట్టి మొదటి నుంచి రంగా అవతల నుంచి కూడా కొద్దిగా టార్గెట్లు ఉన్నాయి కాబట్టి ఆడ ఎక్కువగా వాళ్ళ ఆ వైసీపీ టైంలో వాళ్ళకి దొరికారు. అసలు ఈ బిర్యానీ బ్యాచ్కి ముందుకి వీటికి అలవాటు పడ్డ వాళ్ళందరూ చదువు మానుకొని ఇట్లాంటి పడి ఇట్లా రోత పెట్టాడు. ఆ పిల్లాడు చేయాల్సిన ఏంది కమ్మంగా చదువుకునే టైంలో చదువుకోకుండా ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఏమయ్యాడు? ఆ అమ్మకే దక్కలేదా, ఆయా మేనమావకి దక్కలేదా? మరి ఎంత ఇబ్బంది పడే వాళ్ళు లోన మా పిల్లాడు ఏంది ఇంత రాత పనులు చేశాడు, వీడు సచ్చినా బాగుండు, బాగా బతకటం ఎందుకు రాలి ఆ మనసులో అనుకొని కూడా ఇవాళ వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈ వైసీపీ పోయి పుల్లబెట్టి వాళ్ళని లేవ కొట్టి గలీజ్ చేశారు. ఆ పిల్లాడు ఎడ చచ్చిపోయింది. గవర్నమెంట్ వ్యవస్థ చేతుల్లో చేస్తుంది కాబట్టి చట్టాన్ని చేతిలో తీసుకోవాలి పార్టీలు, ఏ పార్టీలు కూడా. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారు? చట్టాన్ని చేతిలో తీసుకొని పులివెందుల్లో ఒక కుర్రాడిని ఏం చేశారు? పోలీస్ స్టేషన్లో దొంగసాక్ష్యం చెప్పమని టార్గెట్ ఇచ్చి చెప్పలేదని చంపేశారు. ఆ రోజు ఏం చేశారు? ఏమన్నా పోయారా? అట్లాంటిది గుంటూరులో ఆర్టీసీ బస్ కాడ మా కత్తితో పొడితే ఏమన్నా పోయారా? మరి ఇంకోసారి అమ్మాయిని ఏం చేశాడు? దేవుడు రావుడు అని వాళ్ళ కాడికి ఏమైనా పోయాడా? అట్లాంటి తలలో ఎట్టుకెళ్ళి ఉన్నాయి వాళ్ళవి. అసలు కాడ అప్పుడు ఏం చేయలే, ఎవరు ఏం చేయలే. అంతేగాని వీళ్ళు చేసింది చట్టం పని చేస్తుంది. ఎంక్వైరీ చేశారు, ఏరియా వాళ్ళు ఉన్నారు, సర్వే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే ఏదో ఆవేశం కుర్రాడు 2-3 చిన్న తప్పులు చేశాడు, అంత మాత్రాన ఇలా చేస్తారా అంటున్నాడు కదా. మరి 2-3 తప్పులు అయ్యి తప్పు అనేది 1 అయినా 4 అయినా 100 అయినా తప్పే కదా. దొంగతనమే కదా. ఓరకు దొంగతనంతో బాలా ఇది. పోతే దొంగతనం అంటే ఆకలి కోసం చేసేట్టు, లేకపోతే ఇంకో రంగా లాక్కెళ్ళేవాడు కడుపు మంట, లేకపోతే జులాయిగా చేసేవాడు చేస్తుంటారు. అది కామన్గా అది ఎవరు పట్టేది కాదు. వీడు చేసే పని మామూలు పని కదా. మానభంగం చేశాడు పిల్లల్ని, మరి హత్య చేశాడు. అది చిన్న తప్పు అయిందా? క్రిమినల్ అయింది. అంతేగాని ఈయన కుల ఫీలింగ్లు తీసుకొచ్చి కులాలని ఆడ పెట్టి మీటింగ్ పెట్టి సన్నాసి పనులు చేయటం తప్పితే కులాలు ఎందుకు ఎంజాయ్ పనికి వస్తాయి? కులం కూడి పెట్టిద్దా? రాజకీయం చేసిద్దా? ఎంతమంది పనికి వచ్చింది? కులం పనికిరాదు. మానవత్వం ఉండాలి, మనసు బాగుండి అందరు 10 మంది సాయం చేసే విధానం కావాలి. కానీ ఇట్లాంటి సన్నాసులను తీసుకొచ్చి పెట్టి రాత పట్టిస్తున్నారు. కానీ ఆ వైసీపీ పార్టీ వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళ టైపు కాదు. 5 ఏళ్ళు ఎంతమంది నరకమానికి ఇస్తేనే 151 నుంచి 11కి వచ్చారు. ఈ జూగా ఒక్కడు కూడా రాదని నా అభిప్రాయం. అంటే ఇక్కడ ఎందుకని అంటారు? ఒక నేరస్తుడికి కులం అంటగట్టేసి దాన్ని మొత్తం రాజకీయ రంగు ఎందుకు పులుగుతున్నారు అనుకోవాలంటారు? మరి దువాడ సీన్ గానీ వాడు ఎమ్మెల్సీ శవాన్ని ఇంటికి పంపించాడు కదా. మరి దాని కాడ ఏమైనా చేశారా? అట్నే సుధాకర్ ఏం చేశారు? మరి కారులో పోతున్న పరామర్శించడానికి పోయినప్పుడు రాడ్లు తీసుకొని కారులో ఎమ్మడబడి పొడిచిన వాడికి పదవి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడికి ఇంటి తాళాలు వేసినాడు, వాడికి పదవి ఇచ్చాడు. జోగి పేరేదే ఆయన ఎవరో ఆయనకి ఇచ్చాడు. ఆ తొలిపల్లి ఆయన ఏం మాట్లాడతాడు? ఇప్పుడు కూడా బూతులు చండాలం తగ్గితే పడాలి నాన్నగా ఇవన్నీ దిక్కుమాలి మనం చెప్పుకోవడానికి కూడా చాలా బాధగా ఉంటుంది సన్నాసుల గురించి.
అంటే ఇక్కడ దీన్ని కుల ప్రస్తావనలుగా తీసుకొచ్చి రెండు కులాల మధ్య కాపు కమ్మ మధ్య వైషమ్యం పెంచే విధంగా ఎందుకని వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు అంటారు. అసలు మెయిన్ నాయకుడికే కమ్మ అంటే పడదు, వాళ్ళ ఐకి పడదు, వాళ్ళ తాతవ పడదు, మరి ముత్తాతవ పడలేదు కమ్మ అనేది. మరి చేసే పనులన్నీ ఇలా బాలకృష్ణ గారు ఉన్నాడు. మరి హైదరాబాద్లో నిన్న ప్రోగ్రామ్ చూశాను, క్యాన్సర్ హాస్పిటల్ని. మరి అసలు హాస్పిటల్లో అసలు టాటీ పెట్టుకుంటే మడిచి నాయం చేశాడు, కొడుకు చేశాడు, మళ్ళీ కూతురు చేస్తున్నారు. అట్లాంటి పనులు చేస్తే జనానికి ఉపయోగపడతాయి. కానీ కులాల బస్తాలు తీసుకొచ్చి కులం అంటే కులం కూడి పెట్టిద్దా? ఏం చేసింది కులం? దేనికి పనికిరాదు కులం. వాళ్ళ కులం ఎంత ఉంటారు? 5% ఉంటారు అనుకో, 4 పార్టీల్లో ఉంటారు 4%. ఓటు పెంచుంటే వాళ్ళు గెలుస్తారు. అంతేగాని వాళ్ళ పార్టీ వాళ్ళ కులమే పెంచున్నారు అనుకోవడం కూడా కల్లా. మరి ఎందుకని అంటారు పదే పదే వీళ్ళందరూ దీన్ని కుల రాజకీయం చేయాలని ఎందుకు చూస్తున్నారు అనుకోవాలంటారు? వాళ్ళు ఊరు పట్టలేక ఓడిపోయి ఉండి పిచ్చి కుక్కల్లాగా పిచ్చెక్కిపోయి ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాక పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆ రోజా మాట్లాడినవి, శ్యామల మాట్లాడినవి, కొడాలి నాన్నగాడు మాట్లాడినవి, వాళ్ళు మాట్లాడినవి, ఎవరైనా వాళ్ళకి మైండ్ పోయి ఇండిషన్లు చేస్తే కానీ దానికి మన కరోనా వచ్చినప్పుడు చేశారు చూడు ఒక ఇండిషన్లో, ఆ రకమైన ఇండిషన్లు చేస్తే. లేకపోతే ఏం చేయాలంటే సాకర చెరువు తీసుకెళ్ళి బాగా ఉతికి గొడ్ల కాడ ఆరేసినట్టు ఆరేస్తే అప్పుడు కొంత మురికిపోతే ప్రశాంతంగా ఉంటారేమో. ఎందుకంటారు ఇక్కడ మనం దీన్ని ఏ కోణంలో చూడాలి? ప్రజెంట్ అయితే కనుక దీన్ని కుల కోణంలో చూడాలా, లేదంటే రాజకీయ కోణంలో చూడాలా, లేదంటే ఒక వ్యక్తి మిస్ అయ్యాడు అతను రౌడీ షీటర్ పోతే పోయాడు అని వదిలేయాలంటారు? అసలు దీన్నంతా పోయాడు అనుకోవడానికి వాడు పోతే ఇబ్బంది ఏం లేదు. కానీ వాడు పోయాడు ఎటు అయిపోయింది, వాడు చరిత్ర అయిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న ఎవరో ముసలాళ్ళు ఉంటారు, కాస్త ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సాయం చేయడం కూడా మంచి పనిగా ఉంటుందని నా అభిప్రాయం.